ఏపీలో మోంతా తుఫాన్ బీభత్సం కొనసాగుతోంది. విజయవాడలో ఇంకా వర్షం దంచి కొడుతోంది. వర్షపు నీటితో ప్రధాన రహదారులన్నీ నిండిపోయాయి. ఇవాళ కూడా విద్యా వ్యాపార సంస్థలు బంద్ అయ్యాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. తుఫాన్ ఎఫెక్ట్తో మచిలీపట్నంలో విద్యుత్ స్తంభాలు కుప్పకూలాయి. రోడ్లపై చల్లా చెదురుగా విద్యుత్ వైర్లు, చెట్లు తెగిపడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మచిలీపట్నంలో విద్యుత్ సరఫరాకు పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్కూళ్ళు, కాలేజీలకు ఇప్పటికే సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలు సైతం మూతపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. చాలా ప్రాంతాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. విద్యుత్ స్తంభాలు, వైర్లను తిరిగి పునరుద్ధరిస్తున్నారు అధికారులు. చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకూలడంతో రోడ్లు బ్లాక్ అయిపోయి ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే అధికారులు సహాయక చర్యలు ఇంకా కొనసాగిస్తున్నారు. మరోవైపు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణ మీద కూడా భారీగా కనిపిస్తోంది. ఈరోజు రేపు వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. విజయవాడలో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇప్పటికీ విజయవాడలో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రేపటి వరకు కూడా వర్షాలు కొనసాగబోతున్నాయి. సో బీ కేర్ఫుల్. ఇప్పుడు కొద్దిసేపు కొంత వర్షం తగ్గింది కదా అని చెప్పేసి మీరు రిలాక్స్ అయ్యారా, కొంచెం మీరు అలసత్వం ప్రదర్శించారా, నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మీరు చూడొచ్చు. ఇప్పుడే ఇంకా ఆంధ్ర నుంచి ఈ తుఫాన్ బయటికి వెళ్ళలేదు. తుఫాన్ ప్రభావం ఇంకా ఆంధ్ర మీద కొనసాగుతూనే ఉంది. ఇదిగో విజయవాడ ఇక్కడుంది, మీరు చూస్తున్నారు. ఎఫెక్ట్ ఎక్కడి వరకు కొనసాగుతుంది అనేది మీరు క్లియర్గా చూస్తున్నారు. సో తుఫాన్ కొనసాగుతున్నటువంటి ట్రాక్ ఇక్కడ ఇదిగో ఇలా చూడొచ్చు. సో ఇలా వచ్చి ఇలా ఏపీలోకి ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడి నుంచి సో అప్ స్ట్రీమ్ వైపు కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ముఖ్యంగా కొత్తగూడెం, విజయవాడ, అలాగే ఇదిగో ఇక్కడ ఖమ్మం, కేసముద్రం, వరంగల్, అంటే తెలంగాణలో ఇప్పటికే ఎఫెక్ట్ చాలా క్లియర్గా మొదలైంది. బట్ స్టిల్ ఏపీలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ కనిపిస్తోంది. సో ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇంకా భారీ వర్షం పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఏలూరులో కూడా వర్షం పడుతోంది. సో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు రాత్రి వరకు కూడా భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది. రాత్రి తర్వాత కొద్దిగా విజయవాడలో నెమ్మదించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేపు మధ్యాహ్నానికి లేదా రేపు సాయంత్రానికి పరిస్థితి కొంచెం నార్మల్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈదురుగాలుల తీవ్రత కొంతవరకు తగ్గినప్పటికీ కూడా వర్షాలు మాత్రం భారీగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో బీ కేర్ఫుల్. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒకవేళ సమస్యలు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయండి. వీలైనంత త్వరగా అధికారులు అక్కడ ఉన్నటువంటి పవర్ సప్లై, పోయిన పవర్ సప్లైని మళ్ళీ రివైవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో త్రాగునీటికి సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులకు ఒక కంప్లైంట్ రైజ్ చేయండి. అలాగే మీ ప్రాంతంలో రోడ్లకు అడ్డంగా చెట్లు పడి ఉంటే మీరు వీలైనంత వరకు కొన్ని ప్రాంతాల్లో స్థానికులు వాటిని క్లియర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బట్ అధికారుల సహాయం తీసుకోండి. పెద్ద చెట్లు రోడ్లకు అడ్డంగా పడిపోయినట్లుగా తెలుస్తోంది. అలాగే ముఖ్యంగా ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయి. ట్రైన్ సర్వీసులన్నీ క్యాన్సిల్ అవ్వడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. సో ఒకవేళ మీరు ఇతర ప్రాంతాలకు జర్నీ చేసేటువంటి అవసరం ఉన్నట్లయితే ఇప్పుడు కూడా ఒకటే, అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళండి. అత్యవసరం అవ్వకపోతే బయటికి వెళ్ళొద్దు. ఏ క్షణంలో అయినా సరే భారీ వర్షం పడే అవకాశం ఉంటుంది. ఏ క్షణంలో అయినా సరే ఈదురుగాలు విరుచుకుపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంట్లోనే ఉండండి. బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకునే బయటకు వెళ్ళండి. మీ ఏరియాలో ఒకవేళ పెద్ద చెట్లు కానీ, ఎలక్ట్రిక్ పోల్స్ కానీ ఒకసారి మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఎంత భారీ వర్షం రాకపోతే, ఎంత భారీ ఈదురుగాలు లేకపోతే ఇలాంటి పరిస్థితి ఉంటుందనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆర్టీవీ మిమ్మల్ని మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉంది. మీ ఏరియాలో పవర్ సప్లై నిలిచిపోయే అవకాశం ఉంది. మీ ఏరియాలో ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోయేటువంటి అవకాశం ఉంది. మీ ఏరియాలో చెట్లు పడిపోయి ఎలక్ట్రిక్ వైర్లు తెగిపోయే అవకాశం ఉంది. ముందే జాగ్రత్తలు తీసుకోండి అని ఆర్టీవీ మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉంది. సో ఇప్పుడు పరిస్థితి చూస్తున్నారు. కొంతవరకు అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ చెట్లను నరికివేయడం వల్ల కొన్ని ప్రాంతాల్లో కొంతవరకు ఎఫెక్ట్ తగ్గినప్పటికీ కూడా ఇంకా అది కొనసాగుతూనే ఉంది. నేను ఒకసారి మీకు మ్యాప్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ మోంతా తుఫాన్ ఎటువైపుగా ప్రయాణం చేస్తుంది, ఏ ప్రాంతాల మీద ఎఫెక్ట్ ఉండబోతోంది అనేది నేను ఒకసారి మీకు మ్యాప్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు ఇదిగో ఇక్కడుంది, మనుగూరు దగ్గరలో కేంద్రీకృతమై ఉంది.
సెంటర్ ఇక్కడ ఇక్కడ కొనసాగుతుంది. బట్ ఎఫెక్ట్ మీరు చూడొచ్చు ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడి వరకు కూడా కొనసాగుతుంది. మనకి తెలిసిందే ఒక ఈ సర్క్యులర్ ఫామ్లో సెంటర్లో కంటే కూడా సైడ్స్లోనే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడి కంటే కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎఫెక్ట్ మనకు సహజంగా ఎక్కువగా ఉంటుంది. సో విజయవాడ ఈ కార్నర్లోనే ఉంది, అంటే అవుట్ సైడ్లోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఇదిగో కొత్తగూడెం, మనుగూరు, అలాగే సత్తుపల్లి, ఏటూరు నాగారం ఈ ప్రాంతాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇదిగో మేజర్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉంది. అంటే విండ్ డైరెక్షన్ ఎటువైపు ఉంది, ఎటువైపు మేఘాలు కదులుతున్నాయి, ఎటువైపు దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది అనడానికి ఇది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో మూవ్ అవుతున్నటువంటి డైరెక్షన్ ఇటు ఉన్నప్పటికీ కూడా విండ్ డైరెక్షన్ కారణంగా ఇటువైపు ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. సో బీ కేర్ఫుల్. ఇక్కడ ఇప్పుడు చూస్తున్నాం కరీంనగర్, జగిత్యాల్, సిద్దిపేట్, అలాగే బెల్లంపల్లి, అలాగే రామగుండం, ఇదిగో ఆలేరు, నల్గొండ, కొత్తూరు, హైదరాబాద్. ఇదిగో మనం చూస్తున్నాం ఇక్కడ హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ సరౌండింగ్స్లో మీరు చూస్తున్నారు ఎంత కాన్సన్ట్రేషన్ కనిపిస్తుంది అనేది. నిజామాబాద్ వరకు, నిర్మల్, నిజామాబాద్ వరకు కూడా ఎఫెక్ట్ క్లియర్గా కనిపిస్తుంది. సో బీ కేర్ఫుల్. తెలంగాణ అండ్ ఏపీ రెండు రాష్ట్రాలని ఇంకా మోంతా తుఫాన్ వదిలిపెట్టలేదు. ఎక్కడో ఒక చోట ఈ ఎఫెక్ట్ కొనసాగుతూనే ఉంది. ఇంకా అన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అన్ని చోట్ల సమస్యలు ఇంకా పెద్ద ఎత్తున బయటకు వస్తూనే ఉన్నాయి. కాబట్టి తీరం దాటింది కదా మనం కొంత రిలాక్స్ అవుదామంటే కుదరదు. కేర్ఫుల్గా ఉంటేనే బెటర్. కేర్ఫుల్గా లేకపోతే నష్టపోయేటువంటి ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. విజయవాడలో మా ప్రతినిధి అతహార్ ఉన్నారు. అక్కడి పరిస్థితి ఎలా ఉంది, అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఎప్పటిలోపు మరి నార్మల్ పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది, అక్కడ వర్షాల ఇంపాక్ట్ ఇంకా ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది తెలియజేస్తారు అతహార్. మోంతా తుఫాన్ నిన్న రాత్రి తీరం దాటిన తర్వాత అయితే విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో అయితే వర్షం భారీగా కురుస్తుంది. ప్రస్తుతం మనం బస్టాండ్ దగ్గర ఉన్నాము. బస్టాండ్లో చూసుకుంటే ఇక్కడ విజువల్స్ ఇక్కడ నుంచి అయితే బస్టాండ్ దగ్గర నుంచి అయితే బ్యారేజ్కి అసలు పర్మిషన్స్ లేవు, బండ్లన్నీ ఆపేస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి అయితే వర్షం కురుస్తుంది. ఇక్కడ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో అయితే భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ గతంలో ఒక బుడిమేరు వరద వచ్చిన నేపథ్యంలో ఇక్కడ జిల్లాల్లో అయితే వర్షం ఎక్కువ కురిచి లాస్ట్ టైం లాగే అయ్యిద్ది అని చెప్పి సోషల్ మీడియాలో అయితే ప్రచారం నడుస్తుంది. అలాంటి ప్రచారాలు ఏమీ నమ్మొద్దు అని చెప్పి కలెక్టర్ అందరికీ సూచనలు ఇస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా అయితే ఇస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే అసలు వర్షం వల్ల అంత విజయవాడ అంతా అల్లకల్లోలం అయిపోయింది. విజయవాడలో అయితే ఫుల్ ఎక్కడ పడితే అక్కడ నీళ్లు ఉన్నాయి. అసలు చాలా అంటే చాలా వర్షం కురిచింది కాబట్టి రాత్రి నుంచి అయితే అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రమ్మంటున్నారు ప్రజల్ని, లేకపోతే రావద్దంటున్నారు. విజయవాడ షాప్స్ కోసం అన్నీ క్లోజ్ చేశారు. గతంలో వచ్చిన వరద వల్ల అయితే అలాంటిది ఏం రాదు ఈసారి అంటున్నారు. విజయవాడ నగరంలో ప్రస్తుతం అయితే ఇంకా వర్షాలు ఎక్కువ ఉంటాయి సాయంత్రం వరకు అని చెప్తున్నారు. అతర్ మనతో ఫోన్ లైన్లో కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అతర్, ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోయాయి, రోడ్ల మీద వాటర్ నిలిచిపోయాయి. సో అధికారులు రివైవ్ చేయడానికి ట్రై చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోపక్క వర్షాలు కూడా పడుతున్నాయి కదా. సో ఎప్పటి వరకు ఇది ఇలా కొనసాగే అవకాశం ఉంది? అధికారులు ఏమంటున్నారు? ఎప్పటిలోపు మళ్ళీ పూర్తి స్థాయిలో నార్మల్ కండిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది? ప్రస్తుతం అయితే మోంతా తుఫాన్ వల్ల నిన్న రాత్రి తీరం దాటడం వల్ల విజయవాడలో ఎన్టీఆర్ జిల్లాలో అయితే భారీ వర్షం కురుస్తుంది. విజయవాడలో అయితే చాలా ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. బయటికి అయితే రావద్దు ఎవరు, ఈ ఒక్క రోజు అయితే ఆగండి అంటున్నారు. స్కూళ్ళకి, కాలేజెస్ కి అన్నిటికీ క్లోజ్ చేసామంటున్నారు. ప్రస్తుతానికి అయితే విజయవాడ మొత్తం అయితే దుకాణాలు అయితే అన్ని క్లోజ్ చేసి పెట్టారు. వర్షం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఇది బస్టాండ్ దగ్గర నుంచి వెళ్ళే అన్ని రోడ్స్ అయితే ఆపేశారు. స్కూల్ కూడా క్లోజ్ చేశారు. వర్షం ఎక్కువగా ఈవినింగ్ వరకు ఉండే అవకాశం ఉందని చెప్పి కలెక్టర్ ఎక్కువ మనుషులు మాత్రం బయటికి రావద్దని మాత్రం సూచనలు ప్రకటిస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ అథర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద విజయవాడలో ఇంకా పరిస్థితి నార్మలైజ్ అవ్వలేదు. సో ఆర్టీవీ మీకు సూచించేది, మిమ్మల్ని హెచ్చరించేది ఒకటే, ఇప్పుడు
ఇప్పుడు టెంపరీగా వర్షం తగ్గిపోయింది కదా అని పూర్తిగా రిలాక్స్ అవ్వద్దు. ఇంకా వర్షాలు పడడానికి చాలా అవకాశం ఉంది. భారీ వర్షం పడేటువంటి అవకాశం ఉంది. యూ కెన్ సీ దేర్. ఇంకా విజయవాడ దగ్గరలోనే కనిపిస్తుంది మీకు, ఎఫెక్ట్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇట్స్ ఆల్ హియర్. ఇక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా చాలా మేజర్ ఇంపాక్ట్ ఉండేటువంటి ప్రాంతాల్లో విజయవాడ చాలా క్లియర్గా ఉంది. ఇంకా భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఈరోజు రాత్రి రేపు ఉదయం వరకు కూడా భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. కాబట్టి రిలాక్స్ అవ్వడానికి లేదు, జాగ్రత్తగా ఉండండి. పూర్తి స్థాయిలో ఇంపాక్ట్ పోయే వరకు కొంచెం కూడా మీరు రిలాక్స్ అయితే నష్టపోయేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు అధికారులు ఇచ్చేటువంటి అప్డేట్స్ ఫాలో అవుతుండండి. ఆర్టీవీ కూడా మీకు ఎప్పటికప్పుడు ఈ తుఫానుకి సంబంధించినటువంటి అప్డేట్స్, మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. ఆర్టీవీని ఫాలో అవుతూ ఉండండి. అధికారులకు ఒకవేళ మీ ఏరియాలో సమస్యలు ఉంటే తెలియజేయండి. అధికారులు రెస్పాండ్ అవ్వకపోతే మాకు తెలియజేయండి. మేము అధికారులను అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ప్రజెంట్ మీ ఏరియాలో ఉన్నటువంటి కండిషన్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అలాగే మీకున్నటువంటి సమస్యలు ఏంటి, ఈ తుఫాన్ వల్ల మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.